మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీస్ పై ఉన్న VA కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. పాలిటిక్స్ లో పరిస్థితులను బట్టి దూకుడు ప్రదర్శించే నేతలు హైలైట్ అవుతూ ఉంటారు. అంది వచ్చిన అవకాశాలన్నీ కూడా ఎవరైతే అందిపుచ్చుకుంటూ ఉంటారో వారే ఎదుగుతారు. సరైన టైమింగ్ చూసి రియాక్ట్ అయితే దాని ఫలితం ఎలా ఉంటుందో జాగృతి అధ్యక్షురాలు కవిత తాజాగా నిరూపించే ప్రయత్నమే చేస్తారు. కొత్త పార్టీ పెడతాను అంటున్న కవిత వెలుగుమట్ల వివాదంలో స్పందించిన తీరులో పొలిటికల్ మైలేజ్ పెంచుకున్నట్లే కనిపించారు. కవిత రోడ్డెక్కి పోరాటం చేస్తే ఆమె అన్న కేటీఆర్ ఆ ఇష్యూపై ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితం అయిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులే పెదవి విరుస్తున్నారట. అసలు వెలుగుమట్ల వివాదంపై కల్వకుంట్ల అన్నా చెల్లెల వ్యవహారంపై జరుగుతున్న ఆ చర్చ ఏంటి? ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రజల పక్షాన నిలిచి పోరాడి ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేయటం అంత తేలికైన విషయం కాదు. పార్టీ అధికారంలో ఉంటే సర్కార్ పరంగా ఆయా పార్టీ నేతల మాట ఇట్టే చెల్లుబాటవుతుంది. కానీ విపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయటం, బాధితులకు న్యాయం జరిగే వరకు పట్టు విడవకపోవటం అనేది మామూలు విషయం కాదు. అలా చివరి వరకు ప్రజల పక్షాన నిలబడగలిగే లీడర్లకు సహజంగానే మైలేజ్ పెరుగుతుంది. ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పేదల ఇళ్లను కూల్చివేయటంపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం చివరకు దిగిరాక తప్పలేదు. ఎక్కడైతే ఇళ్లు కూల్చివేతకు గురయ్యాయో సరిగ్గా అదే ప్రాంతంలో సుమారు 9 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి బాధితులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 311 మంది బాధితులకు ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ఇంటి పట్టాలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3 కీలక మంత్రుల సమక్షంలో ఈ పంపిణీ కార్యక్రమం జరగనుండడంతో బాధితుల్లో ఇన్నాళ్లకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటానికి ముందే వెలుగుమట్ల వివాదంపై రియాక్ట్ అయిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాధితుల పక్షాన నిరాహార దీక్షకు దిగి హైలైట్ అయ్యారు. అదే సమయంలో ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అంది వచ్చిన వెలుగుమట్ల వివాదంలో అన్న చెల్లెళ్లైన కేటీఆర్, కవితల తీరు భిన్నంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ ఇష్యూలో అందరికంటే ఎక్కువగా కవిత హైలైట్ అవ్వటం జాగృతి శ్రేణుల్లో జోష్ నింపింది. బాధితుల పక్షాన నిలిచి పోరాడాలని డిసైడ్ కావటమే కాదు, అందుకు ఎంత వరకైనా సరే వెళదామన్నట్లుగా కవిత దూకుడు ప్రదర్శించారు. అందుకు తగ్గట్లే ఖమ్మం వెళ్లిన కవిత బాధితులతో కలిసి వారితో పాటే వారి నివాసాల వద్దే నిరాహార దీక్ష చేపట్టారు. బాధితుల పూరి గుడిసెల్లోని ఉండి వారికి మద్దతివ్వటం ఆసక్తికరంగా మారింది. అది ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేలా చేసింది. బాధితులకు న్యాయం జరిగే వరకు తన దీక్షను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన కవితను అర్ధరాత్రి వేళ బలవంతంగా పోలీసులు ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అయినప్పటికీ తాను దీక్షను కంటిన్యూ చేస్తానని, ప్రభుత్వం సానుకూల ప్రకటన చేసే వరకు తన పోరు ఆగదని స్పష్టం చేశారు. పేదవాళ్ళ భూములు, వాళ్ళకి అన్ని సర్టిఫికెట్లున్నా, అన్ని అర్హతలున్నా ప్రభుత్వం వచ్చి ఇల్లు అర్ధరాత్రి పూట కూలగొట్టింది కాబట్టి ఎక్కడైతే ఇల్లు కూలగొట్టారో అక్కడనే ఆ పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలి. అక్కడ ఎక్కడైతే మీరు బుల్డోజర్ నడిపారో అక్కడే పేద ప్రజలకు బిల్డింగ్ కట్టివ్వాలనేది ఒకే ఒక సింగిల్ డిమాండ్తోని నిరాహార దీక్ష చేస్తూ ఉన్నామండి. ఎక్కడైతే ఇండ్లు కూలినాయో వాళ్ళకి అక్కడే పట్టా ఇవ్వాలి, బిల్డింగ్ ఇవ్వాలి. అక్కడ విలువ పెరిగింది, ఆ పెరిగిన విలువ పేదవాళ్ళకు కూడా అప్లై అవ్వాలి. ఆ విలువ పెరిగినటువంటి భూములను మొత్తం కబ్జా చేసి పెద్దవాళ్ళు మాత్రమే కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఖమ్మంలో. కాబట్టి అట్లా కాకుండా రైట్ఫుల్ ఓనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని అడిగారు. ఆ క్రమంలో కవిత ఖమ్మం జిల్లా పెద్దవాళ్లు పేదల భూముల విలువ పెరగటంతో వాటిని కొట్టేయాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దాదాపు 30 ఎకరాల్లో పేదల ఇళ్లు అందుకే కూలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే భూదాన్ భూమిలోకి వెళ్ళి ప్రభుత్వం, కలెక్టర్ ఎట్లా కూలగొడతారు వితౌట్ నోటీస్, దట్టు ఎగ్జామ్ సీజన్లో చిన్నపిల్లలు ఉండగా వాళ్ళ హాల్ టికెట్స్ బుల్డోజ్ చేస్తాం, ఎట్లా చేస్తాం, అది ఇంపార్టెంట్. రెండవది మొత్తం 62 ఎకరాలు యాక్చువల్గా దానం చేసిన భూమి అని ఆ భూమి దానం ఇచ్చిన కుటుంబం వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు తీసి చూస్తే ఆ 62 ఎకర్స్లో భూదాన్ ల్యాండ్ అనే వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో కూడా భూదాన్ ల్యాండ్ అనే వస్తుంది. మరి అదే పెద్దవాళ్ళకు ఏదైతే ఈ 2 ఎకరాలు 5 ఎకరాలు భూదాన్ ల్యాండ్ ఉందో వాళ్ళనేమో తీసేయలేదు. ఈ చిన్న వాళ్ళు 100 గజాలు ఉన్న వాళ్ళని వీళ్ళని తీసేశారు. సో మేము క్వశ్చన్ చేసేది ఏంటంటే పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం ఎందుకు అట్లా ఉండడానికి వీల్లేదు. 2, ఆ పేదవాళ్ళు మీరు ఎక్కడో తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఇక్కడ అక్కడ వాల్యూ సరిపోదు.
కాబట్టి ఎక్కడైతే మీరు ఇల్లు కూలగొట్టిరో అక్కడనే వాళ్ళకి పట్టా ఇవ్వండి, అక్కడనే వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఇంతే డిమాండ్. మొత్తానికి ఈ క్షేత్రస్థాయి ఉద్యమంతో జాగృతి అధ్యక్షురాలు కవిత ఉద్యమ నేతగా క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి చెల్లెలు నేరుగా పోరు చేస్తే ఆమె అన్న కేటీఆర్ మాత్రం డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలను వేదికగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలతో సరిపెట్టారు. అర్ధరాత్రి వేళ గుడిసెల్ని కాల్చివేతలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. పేదల వ్యతిరేక ప్రభుత్వం అంటూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ తీరును తప్పుబడుతూ దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు. అంతే తప్పించి నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మమేకమై వారికి అండగా ఉంటామన్న భరోసా ఇవ్వలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. దీంతో కేటీఆర్ కు మించి కవితనే ఈ ఇష్యూలో హైలైట్ అయ్యారని చెప్పాలి. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయంలో బాధితులకు పట్టాలిస్తామని, ఇళ్లు కూల్చిన చోటే కట్టించి ఇస్తామని ప్రకటించింది. అదంతా కవిత పోరుతోనే సాధ్యమైందని ఆమె వర్గీయులు క్రెడిట్ దక్కించుకునే పనిలో పడ్డారు. మరి ప్రభుత్వ హామీతో వెలుగుమట్ల వివాదం పూర్తిగా సద్దు మణుగుతుందో లేదో కానీ ఇదంతా చూస్తూ నెటిజన్లు బాధితుల పక్షాన పోరు చేయటం ఎలాగూ చెల్లెలు దగ్గర అన్న కేటీఆర్ ట్యూషన్ చెప్పించుకోవాలని సెటైర్లు విసురుతున్నారు. ఏవైనా ఈ ఎపిసోడ్ తో కవితను ఉద్యమ నేతగా, కేటీఆర్ ని ట్విట్టర్ పులి అని ఎద్దేవా చేస్తూ పోస్టులు పెడుతుండటం గులాబీ శ్రేణులకు మింగుడు పడకుండా తయారైందట.